సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయం చూస్తుంటే ఏదో కక్షపూరితంగా అతని మీద దాడులు చేస్తున్నారు, అతని మీద నిందలు మోపుతున్నారని అభిమాన సంఘాలు పూర్తి స్థాయిలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు జరిగిన ఘటన, గతంలో కూడా అలాంటి ఘటనలు జరిగినాయి, అయితే బాధ్యులపై చర్యలు తీసుకున్నారా లేదనే విషయంపై పూర్తి స్థాయిలో విమర్శలు అయితే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇలాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర స్థాయి అసెంబ్లీలో మాట్లాడటంపై పూర్తిగా చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు టార్గెట్ చేసి చేస్తున్నారనే వాదనలు కూడా పూర్తి స్థాయిలో అర్థమవుతున్న విషయం అయితే కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. అదేవిధంగా అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమిటి అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో మనం చిత్రీకరించిన విషయాలను అయితే చూస్తే పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం చేరుకున్న ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం అయితే పూర్తి స్థాయిలో కోల్పోయిన ఆ మహిళకు సినీ రంగం అంతా పూర్తి స్థాయిలో సంతాపం తెలియజేసింది. అదేవిధంగా చిత్ర యూనిట్ కూడా సుమారుగా 50 లక్షల రూపాయలు పరిహారం కూడా అందజేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎందుకు ఇంత దారుణమైన ఘటన జరిగిన విషయం పట్ల అయితే ప్రజలైతే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా చూసి చూడనట్టు కొన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ తన జీవితాంతం బాధపడే విధంగా జీవితంలో ఒకటి కోల్పోయినట్టు ఆయన చేసిన సందర్భాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కూడా కల్పించారు. అయితే ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం పూర్తి స్థాయిలో బాధ అనుకోవచ్చు. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా థియేటర్ యాజమాన్యం అదేవిధంగా అక్కడ ఉన్న సిబ్బంది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతవరకైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. అదేవిధంగా అయితే కోర్టు న్యాయస్థానం మొన్న బెయిల్ నుంచి విడుదలైన తర్వాత న్యాయస్థానం చెప్పిన షరతుల మేరకు ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన కలవలేకపోయారు అనేది కూడా అభిమాన సంఘాల్లో పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి, ఎందుకు ఎంత ధోరణి జరుగుతుందన్న విషయం అయితే పూర్తిగా చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. అయితే అల్లు అర్జున్ అయితే గతంలో కూడా కొన్ని సంఘటనలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరిశీలించి నష్టపరిహారం అదేవిధంగా ఆయన తోచినంత సహాయాన్ని కూడా అందజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక మనిషిని పూర్తిగా టార్గెట్ చేస్తూ అదేవిధంగా అతనిపై కేసులు మోపి అతన్ని ఒక అసెంబ్లీలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా వ్యాఖ్యలు చూస్తుంటే చాలా బాధాకరమైన విషయాలను కూడా అభిమానులు అయితే చెబుతున్నారు. పూర్తి స్థాయిలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ చిత్ర యూనిట్ కానీ పుష్ప 2 సంబంధించిన చిత్ర యూనిట్ కానీ పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విమర్శలు ఎంత దూరం వెళ్తాయి అనేది చర్చనీయాంశంగా మారుతుంది. రాబో రోజుల్లో ఈ ఘటన జరిగిన విషయంపై ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి, అదే అల్లు అర్జున్ మీద ఎలాంటి నిందలు మోపుతారు, అయితే బాధిత కుటుంబానికి అయితే పూర్తిగా భరోసాని కల్పించే విధంగా కూడా అయితే చిత్ర యూనిట్ పుష్ప 2 సంబంధించిన విషయాలు కూడా పూర్తి తెలిసింది. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి చనిపోవటం అనేది చాలా బాధాకరం. అయితే ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ మీద నిందలేయటం వల్ల ఇప్పుడు చనిపోయిన కుటుంబానికి ఏమైనా జరిగిద్దా? మొన్న కూడా ఇంటి మీద విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో దాడులు కూడా చేశారు. అయితే మనసు విరిగిపోయే పనులు చేయటం వల్ల ఏం వస్తుంది, ఏం మరుగుతున్న విషయం కూడా అభిమానులు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జరగకుండా చూసేందుకు కూడా మళ్ళీ చర్చలు జరుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కుటుంబానికి ఆ బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం కానీ తెలియజేస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాలు మళ్ళీ ఎలా ఉంటాయి రాబో రోజుల్లో, అల్లు అర్జున్కు సంబంధించిన విషయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా సాగుతుంది. JTV న్యూస్ ఏపీ.